విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. హోప్ మీరందరూ న్యూ ఇయర్ బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను. మార్నింగ్ 4:30 అవ్వగానే అలారం రింగ్ అయింది. బట్ నో స్ట్రెస్, నో హరీ, యాజ్ నేను ప్రీపెప్ అండ్ ప్లాన్ చేసుకున్నాను ఏం చేయాలనేది. హాయ్, హలో, నమస్తే, నేను మీ కృష్ణవేణి. ఇది నా వీక్ డే మార్నింగ్ రొటీన్ అండ్ బాబు స్కూల్ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్యాక్ చేయాలి విత్ రియల్ లైఫ్ అండ్ నో ఫిల్టర్స్ టు ఇట్. సో వీడియో లాస్ట్ దాకా వరకు చూడండి. ఒక చిన్న హెల్త్ టిప్ కూడా ఉంటుంది. నన్ను చాలా మంది అడిగారు, ఎస్పెషలీ నా క్లయింట్స్, మీరు ఇన్ని వెరైటీస్ ఇలా చేస్తారు అండ్ ఆల్సో ఈవెన్ వర్కౌట్స్ కూడా మిస్ చేయరు. సో వై నాట్ షేర్ విత్ యూ ఆల్ అని ఈ వీడియో చేస్తున్నాను నేను. మీకు కూడా అనుమానం వచ్చే ఉంటుంది నా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ చూస్తూ కదండి. సో ఇలా ఇవాళ నేను మా బాబుకి క్యారెట్ కొబ్బరి అండ్ దిబ్బ రొట్టి ప్లాన్ చేశాను విత్ పీనట్ చట్నీ ఇన్ ద బాక్స్లోకి. అండ్ మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండ్ లంచ్లోకి వచ్చేసి క్యారెట్ కొబ్బరి అండ్ మెంతికూర పప్పు చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ముందు రోజు నైట్ మిల్లెట్స్ అండ్ దాల్ సోక్ చేసుకున్నాను. మీలో ఎంతమంది లెంటిల్స్ అండ్ మిల్లెట్స్ సోక్ చేసుకుంటారండి? కింద కమెంట్ చేయండి. సో ఇలా సోక్ చేయడం వల్ల ఏంటవుతుందంటే డైజెషన్ అనేది ఈజీ అవుతుంది అండ్ బ్లోటింగ్ అండ్ గ్యాస్ కూడా తగ్గుతుంది. మినరల్స్ లైక్ ఐరన్, జింక్ బెటర్గా అబ్జార్బ్ అవుతాయి. సో మిల్లెట్స్లో, దాల్స్లో న్యాచురల్గా ఉండే యాంటీ న్యూట్రియంట్స్ సోకింగ్తో రెడ్యూస్ అవుతాయి. అంటే బాడీ న్యూట్రియంట్స్ని బెటర్గా యూస్ చేసుకుంటుంది. సో మినిమం సోకింగ్ టైం ఏంటంటే లెంటిల్స్ వచ్చేసి 6 to 8 hours, అంటే ఓవర్ నైట్ సోక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మిల్లెట్స్ కూడా అంతే టైం పడుతుంది. సో ఇలా నేను కింద దాల్ అండ్ మేథీ కుక్ చేయడానికి పెట్టాను. అండ్ స్టాకింగ్కి క్యారెట్, రైస్ అండ్ ముందుగా సోక్ చేసుకున్న కాబూలి చెన్న అండ్ టమాటాస్ అండ్ ఇడ్లీ పెట్టుకున్నాను. సో ఇవి కుక్ చేయడానికి నాకు 20-25 minutes పడుతుంది. సో ఆ టైంలో నేను వర్కౌట్స్ కంప్లీట్ చేసేస్తాను. ఇది నా ఫేవరెట్ కాన్సెప్ట్ యాక్చువల్గా, స్టాక్ కుకింగ్ అనేది. అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ కూడా ఉంటుంది. అండ్ మనం వాడే కలర్స్ కూడా ఫేడ్ అవ్వవు. అండ్ ఆల్సో ఫైబర్ అనేది కూడా లూజ్ అవ్వదు. సో కుకింగ్ టైంలో నా వర్కౌట్స్ యాడ్ చేస్తాను అండ్ అది కూడా స్టాక్ చేస్తాను. ఆ జిమ్కి సెపరేట్గా టైం దొరకపోయినా మూమెంట్ని లైఫ్లో మిక్స్ చేసుకుంటే చాలు. సో ఇలాగా వర్కౌట్ కంప్లీట్ అయ్యేసరికి వోక్లో క్యారెట్స్ కుక్ అయిపోయి ఉంటాయి. అండ్ ఆల్సో అవి తీసి మిల్లెట్స్ పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు క్యారెట్స్ ఇలా ఉడికిందో లేదో చూసుకుని దాని తర్వాత ఈవెన్ చెనా కూడా లాగా చెక్ చేసుకుంటానండి. ఉడికిపోతుంది. సో ఇలా క్యారెట్స్ తీసేసి ఇలాగా మిల్లెట్స్ పెట్టుకుంటాను. అండ్ స్టవ్ స్లోలో పెట్టేసుకుని వెనకాల స్టవ్కి మార్చేసుకుంటాను. సో ఇలాగా ఇప్పుడు క్యారెట్ కొబ్బరి కుక్ చేస్తాను. సో ఎప్పుడైనా ఇలా బ్యాలెన్స్డ్ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు, నో టెన్షన్ అట్ ఆల్. సో ఏంటంటే ఇలా కుక్ చేసుకోవడానికి, డైలీ బ్యాలెన్స్ డైట్ చేయడానికి జస్ట్ ఒక ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అట్లీస్ట్ బిఫోర్ నైట్ అయినా ప్లాన్ చేసుకుంటే మనకంతా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. సో మీలో ఎంతమంది ఇలాగా ముందే మీల్ ప్లాన్ చేసుకుంటారు? నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, దే డూ మీల్ ప్లానింగ్ ఫర్ వీక్. సో నేను వచ్చేసి ఒక 2 to 3 days ముందు ప్లాన్ చేసుకుని వాటికి సంబంధించిన గ్రోసరీస్ తెచ్చుకుంటాను. అండ్ అలా చేయడం వల్ల అవుతుందంటే ఫ్రిడ్జ్ ముందు నుంచి అంత టైం థింక్ చేయాల్సిన అవసరం లేదు కదండి. సో ఇలాగా చేసుకుంటే చాలా ఈజీ అవుతుంది అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కూడా అవుతుంది. కరెక్ట్. సో తర్వాత ఇలా వేరుశనగని ఇలా వేయించుకొని పెట్టుకుంటానండి పక్కనకి పీనట్ చట్నీ చేయడానికి. దాంతోపాటు నేను ఫస్ట్ క్యారెట్ కోకోనట్ చిల్లీ కూడా గ్రైండ్ చేసి ఇలాగా పక్కన పెట్టుకుంటాను కర్రీలోకి. సో దాని తర్వాత ఇలా పోపు వేసుకుని కుక్ అయిన క్యారెట్స్ని నీరు పోయే వరకు సాటే చేసుకుని తర్వాత గ్రైండ్ చేసిన కొబ్బరి చిల్లీ
యాడ్ చేయడమే, అంతే. ఇది చాలా రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యారెట్స్ వచ్చేసి వాటి టెక్స్చర్ కూడా లూజ్ అవ్వదు, ఫైబర్ కంటెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో మీరు టేస్ట్ చేస్తే కనుక ఆ న్యాచురల్ స్వీట్నెస్ అనేది పోదు. మామూలుగా అయితే మనం హై ప్రెషర్ కానీ హై ఫ్లేమ్లో కానీ కుక్ చేస్తే దాంట్లో ఉన్న ఇది స్వీట్నెస్ పోతుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. క్యారెట్స్ కూడా దాని ఏమంటారు, దాని టెక్స్చర్ మారిపోవడం అంటే విలవిల్లాడిపోతూ, అంటే ఏదో జీవం లేనట్టు కనపడతాయి. సో ఇలాగా నేను ఇలా చేయడం వల్ల మా అబ్బాయికి చాలా ఇష్టం ఈ క్యారెట్ కొబ్బరి అంటేను. సో ఇలా అట్లీస్ట్ వారానికి ఒక్కసారైనా నేను ఇది చేసి ఇస్తాను వాడికి. అండ్ ఒక వారం ఇలా క్యారెట్ కొబ్బరి చేస్తే ఇంకో వారం బీట్రూట్ కొబ్బరి చేస్తాం. సో ఇలాగ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుని మనం ముందే రెడీ చేసుకుని పెట్టచ్చు. సో ఇలాగ నేను ఇప్పుడు కొబ్బరి యాడ్ చేశాను క్యారెట్స్లో. అండ్ పసుపు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి యాంటీ ఇన్ఫ్లమేషన్ అనేది ఫామ్ అవుతుంది బాడీలో కూడా. బేసిక్గా టర్మరిక్ వచ్చేసి యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి. సో ఇలాగా కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో ఇలాగా నేను వేయించిన పీనట్స్ కొంచెం కొబ్బరితో గ్రైండ్ చేసేసుకుని దాంట్లో కూడా పోపు వేసేసుకుంటాను చట్నీకి. అండ్ మిగిలిపోయిన వేరుశనగ గుళ్ళు బాక్స్ అవుట్ చేసుకుంటాను, ఎందుకంటే ఎప్పుడైనా మంచికైనా హెల్దీ స్నాక్ కింద అయినా పనికి వస్తుంది. బట్ మేక్ ష్యూర్ దట్ దాన్ని ఓవర్ ఈట్ చేయకండి. ఇట్ ఈస్ ఆల్సో నాట్ హెల్దీ బికాస్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ హై ఇన్ క్యాలరీస్ కాబట్టి. సో ఇదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇలాగా అయిపోయిన తర్వాత సో కొంచెం నూనె వేసుకుని దాన్ని ఈ క్యాస్ట్ ఐరన్ మీద బాగా స్ప్రెడ్ చేసుకుంటాను నేను నూనెని. సో ఇలాగా బాగా వేడెక్కిన తర్వాత క్యాస్ట్ ఐరన్ మీద వేస్తే కనుక అది నాన్ స్టిక్ కిందలా తయారవుతుంది. దాని మీద ఇలా బ్యాటర్ వేసుకుని కొంతసేపు ఉంటే కరకరలాడుతూ వస్తుంది మనకి దిబ్బ రొట్టి కూడా. సేమ్ ఇడ్లీ బ్యాటరే యూస్ చేస్తాను నేను దీనికి. సో బ్యాటర్ వేసిన తర్వాత దాని మీద జీరా వేస్తాను. జీరా వేసి మూత పెడితే బాగా కుక్ అవుతుంది. సో మార్నింగ్లో కామ్గా ఉంటే హోల్ డే స్మూత్గా ఉంటుంది. అవునా, మీరు ఒప్పుకుంటారా దాంట్లో? ఎస్, మార్నింగ్ అనేది రష్ అవర్స్, పీక్ అవర్స్ యాక్చువల్గా అన్నీ తయారు చేయాలి, టైంకి అందించాలి, అండ్ ఆల్సో అన్నీ రెడీగా ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం తినే వాళ్ళకి కూడా నచ్చాలి. సో అలాగ మనం చేసే ప్రతి మినిట్ వాల్యుబుల్, అండ్ ఆల్సో వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్ టు హ్యావ్ ఎ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో ఇలా చేయడం వల్ల మన మనసు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు చేసామని కూడా. కరెక్ట్. సో ఎర్లీగా వేకప్ చేస్తే అది టార్చర్ కాదండి. రొటీన్ని సెట్ చేసుకుంటే బాడీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. సో 4:30 AM నుండి 7:20 లోపల బ్రేక్ఫాస్ట్ ఈస్ డన్, లంచ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది, వర్కౌట్ ఈజ్ ఆల్సో డన్, అండ్ ఈవెన్ నా డీటాక్స్ కూడా నాది కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం మైండ్ అనేది ఫ్రెష్గా ఉంటుంది ఫర్ రెస్ట్ ఆఫ్ ద డే. సో ఇదేమి పెద్ద అంటే దాని ఏమంటారు, పర్ఫెక్ట్ కాదండి, బట్ కన్సిస్టెంట్గా చేస్తే యూ కెన్ సెట్ యువర్ ఓన్ రొటీన్ అండ్ మీ ఇంట్లో హ్యాబిట్స్ బట్టి ఆర్ మీ వీల్ బట్టి మీరు ఒక రొటీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇలా బాబుని స్కూల్ పంపాక నేను దాల్ కూడా పోపు పెట్టేసి by 8 AM కిచెన్ క్లోజ్ చేసేస్తాను. సో దట్ నాకు అదే రెస్ట్ ఆఫ్ ద వర్డ్ క్లయింట్స్ కూడా మార్నింగ్ కాల్స్ ఉంటాయి, అండ్ ఆల్సో ఆఫ్టర్ దట్ నేను 9:30కి నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుంటాను, అండ్ ఫాలోడ్ బై రెస్ట్ ఆఫ్ ద రొటీన్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది. సో ఇలాగా ఈ వీడియో అనేది మీకు చేసి చూపిద్దాం అనుకుని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపరేషన్ చేసి చూపించాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక తప్పకుండా లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, అండ్ ఆల్సో షేర్ చేయండి సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ.
ఒక స్మాల్ న్యూట్రిషన్ టిప్ బిఫోర్ యూ గో. సో బ్రేక్ఫాస్ట్లో ఓన్లీ కార్బ్స్ ఉంటే ఎనర్జీ డ్రాప్ అవుతుంది. సో ఇడ్లీ ఇలాంటివి తిన్నప్పుడు ప్రోటీన్ ఆర్ హెల్దీ ఫ్యాట్ యాడ్ చేయండి, లైక్ పీనట్ చట్నీ, దాల్ ఆర్ కర్డ్. ఎనర్జీ స్టేబుల్గా ఉంటుంది అండ్ క్రేవింగ్స్ తగ్గుతాయి. Bye. See you in the next video with more interesting topics. Until then, see you and take care.